రాము, ఫీజు మీరు కట్టారా? ఏ కట్టకూడదా? కట్టకూడదని కాదు, ప్రతిసారి ట్యూషన్ మేము వచ్చే డబ్బుతో జీతం కట్టేవాడిని. ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ట్యూషన్ కూడా చెప్తారా? ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను. మీరు పని చేయండి, రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి. ఏమిటండి, ఏమైంది? తేలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదయ్యా. మరి బండి చూస్తే కొత్తలా కనిపిస్తుంది కదండి. ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే. ఇలా ఒకసారి ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి మెకానిక్ వా? కాదండి, డాక్టర్. డాక్టర్ కారు గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలం వెరీ సింపుల్. మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కాలుకు జబ్బు చేస్తే రోడ్డుకి ఆగిపోతుంది, అంతే. మీరు లేవండి. దీనికే జబ్బు లేదండి. లేదా? లేదండి. నేనేమన్నా ఫోన్ అనుకున్నావా? అవునండి. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి, పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. బాలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్పాను కదండి డాక్టర్ అని. మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్ అండి. సివి రోడ్? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారి ఇల్లా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్పాను. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా, ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా, అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితే రా. స్వప్న. సార్ మీరు వద్దు, తొందరపడొద్దు. స్వప్న. వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ, ఈయన మీకెక్కడ దొరికారు? స్వప్న, మీరు మీ డాడీ? ఏంటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు? వద్దు, తొందరపడొద్దు. ముందే చెప్పాననుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కేవాడు కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాం సార్. రాము. సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉండు డాడీ, అసలే ఆయనకు సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు. నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. ఐ సీ. బాబు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కాదు డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ చెప్తావా? ఏం డాడీ, ఎందుకు చెప్పకూడదు? అవును, ఎందుకు చెప్పకూడదు? ఏమయ్యా సీతారాం? నా పేరు సీతారాం సార్. రాము. ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఉషా, గోపి. ఏంటక్క? వస్తున్నానక్క. ఏంటక్క? రాము, వీరే మీ స్టూడెంట్స్. ఈయనే మీ మాస్టర్. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి. బుద్ధిగా చదువుకోవాలి అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. జీతం ఎంత ఇవ్వమంటావు? మీ ఇష్టం సార్. నేను చాలా తక్కువ ఇస్తాను. అప్ప నెరుకు నానక్కలేను బాబా. ఎక్కేసినావు కదా, ఇంకేటి ఉంది? అలా అలా ఎక్కేసినావు అంటే 4 మెట్లు. హిమాచలం కొండ అనుకుని ఎక్కి ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను. మా ఆయన కడుపు రాకపోయినా బాబు, నానక్కలేను బాబా.